మత్తయి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం. అందుకాయన మీ అల్ప విశ్వాసం మీకు ఆవగింజంత విశ్వాసముండిన ఎడల, అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో ఏముండాలండి? చూడండి, చిన్న విశ్వాసం గొప్ప అద్భుతాలకు ఆరంభం. చిన్న విశ్వాసం గొప్ప అద్భుతాలకు ఆరంభం. ఆమేన్ చెప్పండి. నీ జీవితంలో గొప్ప అద్భుతం జరగాలంటే నీకు చిన్న విశ్వాసం ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. చిన్న విశ్వాసం చాలు. ఈరోజు నా విశ్వాసం ఉందంటారా? ఎంతమంది జీవితంలో ఉంది? ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. ఖచ్చితంగా ప్రభు జరిగిస్తారు అంతే. ఆమేన్, ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. మన జీవితాలలో ఆవగింజంత విశ్వాసం ఉండాలంట. ఆవగింజ ఎంత చిన్నగా ఉంటుందండి చెప్పండి. ఎంతమందికి తెలుసండి ఆవగింజ? స్త్రీలకు బాగా తెలుసు, అవునా? ఎందుకంటే వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అవునా కాదా? దానితో కూడా చాలా మేలులు ఉన్నాయి కదండి. చాలామంది తీసి పక్కకు పెడుతూ ఉంటారు. అది వేసింది ఎందుకు? మంచి ఆరోగ్యానికి, అవునా కదా? ఎస్. చూడండి, ఆవగింజంత విశ్వాసం ఉండాలి. ఆ ఆవగింజంత విశ్వాసం, ఆ చిన్న విశ్వాసం గొప్ప అద్భుతాలకు ప్రారంభము. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఈ రోజున మీరు ఏ పరిస్థితిలో మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారో ప్రభుకి అంతా తెలుసు. ఆమేన్. ఆయన అన్ని విషయాల్లో ప్రతి దాంట్లో అద్భుతము చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మనకేం కావాలి అంటే ఆవగింజంత విశ్వాసం కావాలంట. ఆమేన్. ఈ రోజున ఆ విశ్వాసంతో కనుక ఇక్కడ మీరు ఉంటే, ఆ విశ్వాసాన్ని గనక మీరు ఇక్కడ నింపుకుంటే ప్రభు అద్భుతాన్ని చేయగలరు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అన్నారు ఇక్కడ అద్భుతమైన మాట అంటున్నారు. చూడండి, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే మనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆమేన్. మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన బిడ్డలముగా మనకు కూడా అసాధ్యమైనది ఏది లేనే లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ స్వస్థత ఆరాధనలో ప్రభు నిశ్చయముగా ఇదిగో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. వచ్చిన మీ అందరితో మాట్లాడుతున్నారు. లైవ్లో ఏకీభవిస్తున్న వారందరితో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు అన్నారు, మీకు అసాధ్యమైనది ఏది లేదు. ఆమేన్. నాకు సమస్తము సాధ్యమైనప్పుడు నా బిడ్డలుగా మీకు కూడా సమస్తము సాధ్యము. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా. ప్రభు అన్నారు ఒకటే, కొంచెం విశ్వాసం చెప్పండి. కొంచెం విశ్వాసం. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయంలో గుర్తుపెట్టుకోండి, మనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆమేన్. పక్క ఉన్న వారికి మాట చెప్పండి, మనకు అసాధ్యమైనది ఏదీ లేదని చెప్పండి. మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి? మనకు అసాధ్యమైనది ఏమీ లేదు. చెప్దామా మాట? నీకు అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము
సాధ్యమే నీకు. చెప్తామా? నీకు అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే నీకు. ఎవరికి? యేసయ్య. ఆమేన్. రోజున ప్రభు మనతో కూడా చెప్తున్నారు, మీకు కూడా అసాధ్యమైనది ఏది లేదు. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. 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 ఆమేన్ చెప్పండి. నీకు అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే నీకు. అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే నీకు. అసాధ్యమైనది లేనే లేదు. ఆమేన్. సమస్తము సాధ్యమే నీకు. నీకు అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే నీకు. ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం, దేవా దేవా సమస్తము సాధ్యం. yes lord. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, మనకేంటి అండి? అసాధ్యమైనది లేనే లేదు. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు చాలా చక్కగా ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్నారు. ఆమేన్. చూడండి, ఆవగింజ భూమిలో, ఆవగింజను, చిన్న ఆవగింజను భూమిలో వేస్తే ఏమవుతుందండి? అది చిన్నదే కదా అని చూస్తూ ఉంటాం కదా. అది చూడడానికి కూడా ఇంతే కనిపిస్తుంది, చాలా చిన్నది, చాలా చిన్నగా ఉంటుంది. అవునా కదా? ఒక డాట్, ఒక చుక్కలాగా ఉంటుంది. అవునా? చిన్నదే, మన కళ్ళకు కూడా చిన్నదే అని కనిపించవచ్చు. కానీ అది భూమిలో నాటబడిన తర్వాత, భూమిలో పెట్టబడిన తర్వాత అది మహా గొప్ప వృక్షముగా మారుతుంది. ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితంలో విశ్వాసం కూడా, అంటే చిన్న విశ్వాసమే, కానీ అది చాలా కష్టం అండి. అవునా కదా? ఈ విశ్వాసంలోనే చాలా మంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అవునా? ఆత్మీయ జీవితాలలో ఈ విశ్వాసం లేకనే చాలా మంది జీవితాలు ఆగిపోతూ ఉన్నాయి. క్రైస్తవ జీవితాల్లో ఈ చిన్నదే, అది చాలా కష్టమైనది. కానీ చిన్నవే చాలా కష్టమైనవి. అవునా కదా? చిన్నవే చాలా కష్టమైనవి. కానీ ప్రభు అన్నారు, ఆ చిన్నదే నీకుంటే నీ జీవితంలో అద్భుతం ప్రారంభమవుతుంది. అంతే. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భూమిలో నాటబడినట్లుగా ఆ చిన్న విశ్వాసం మన ఆత్మీయ జీవితాల్లో నాటబడాలి. ఆమేన్. ఎప్పుడైతే ఆ చిన్న విశ్వాసం మన జీవితంలో నాటబడుతుందో అప్పుడు అది పెద్ద మహావృక్షముగా అయినట్లుగా మన జీవితంలో కూడా ఆ చిన్న విశ్వాసము గొప్పగా ఎదిగి ప్రభు ఆశ్చర్య కార్యాలను, అద్భుతమైన కార్యాలను చూసేటట్లుగా చేస్తుంది. ఆమేన్ అని చెప్తామా? ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ఉదయకాల సమయంలో ప్రభు ఎంతమందితో ప్రభు మాట్లాడుతున్నారా? ఈ రోజున నీవు గొప్ప అద్భుతం నీ జీవితంలో చూడాలంటే, ఆ గొప్ప అద్భుతం ప్రారంభం అవ్వాలి అంటే నీకు చిన్న విశ్వాసం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చాలాసార్లు నా ప్రార్థనకి సమాధానం రాకపోవచ్చు, నా ప్రార్థనకి జవాబు ఆలస్యం అవుతుంది కదా. ఇలా ఎన్నో ప్రశ్నలు ఇంకెప్పుడు జరుగుతుంది కదా. చూసే వాళ్ళందరూ కూడా చాలామంది అనొచ్చు ఏంటి అంటే, పిల్లలు ఎప్పుడు పుడతారు, ఇంకెప్పుడు పుడతారు అనే ప్రశ్నలు అవి మామూలుగా ఉండవండి. ఎలాంటి ప్రశ్నలు తెలుసా? ఆ దేవుని నమ్ముకున్నావు కదా,
ప్రతిరోజు మందిరానికి వెళ్తున్నావు కదా, అంతగా ప్రార్థిస్తున్నావు కదా, అంతగా భక్తి చేస్తున్నావు కదా, ఇంకా పిల్లలు పుట్టలేదే, ఇంకా వివాహము జరగలేదే, నీ బిడ్డల జీవితం ఇంకా అలాగనే ఉందే కదా. ఇలా ఎన్నో మాటలు కదండి, ఎన్నో అవమానాలు, ఎన్నో పరిస్థితులు చుట్టూ అంటున్న వారిని బట్టి నీవు కూడా కొద్దిగా విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటావు. అవునా కదా. అనగానే వెంటనే అపవాది ఏం చేస్తుందంటే, నిజమే కదా, ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాను, ఎంతో భక్తిని చేస్తున్నాను, అక్కడ ప్రార్థనలకు వెళ్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, అన్ని భయము భక్తి అన్నీ చేస్తున్నాను, నిజంగానే నా జీవితంలో ఇంకా కలగలేదే పిల్లలు, అవునా, పుట్టలేదే పిల్లలు, నా పిల్లల జీవితంలో అద్భుతం జరగలేదే, ఇంకా నా జీవితంలో ఈ కార్యం, నేను అనుకున్న కార్యం జరగలేదే, అవునా కదా. ఇలా ఎన్నో కదండి. నీ జీవితంలో దేవుడు సమాధానం ఇవ్వకుండా ఉండే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకో, నీ ప్రతి ప్రార్థనకి ఆయన జవాబిచ్చే దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనమే చాలాసార్లు ఇంకా అవ్వలేదు అనే ప్రశ్నలతో మనము చాలా వ్యతిరేకమైన ఆలోచనతో మనం ఉంటూ ఉంటాం. అవునా కదా. ఈరోజు నా ప్రభు అన్నారు, ఆ విషయాలలోనే విశ్వాసం ఉంచు. ఆమేన్. ఎదుటి వాళ్ళు అన్నప్పుడు చెప్పు ఈ మాట, నీ విశ్వాసమే సమాధానం చెప్పాలి. ఏమని సమాధానం చెప్పాల్సిన నీ విశ్వాసం, నా దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆయనకు తెలుసు ఎప్పుడు ఏది ఏ సమయంలో జరిగించాలో. ఆమేన్. నీ విశ్వాసమే ఎదుటి వారికి సమాధానము చెప్పాలి. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండాలండి. ఆమేన్. ఎవరో అంటున్నారని ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఆగిపోయిన క్రైస్తవుడిగా ఉన్నావేమో, లేకపోతే అందరికీ జరుగుతున్న కార్యాలు నా జీవితంలో ఇంకా ఆలస్యం అవుతుంది, ఇంకా ఆలస్యం అవుతుంది, ఇంకా ఆలస్యం అవుతుంది. కానీ గుర్తుపెట్టుకో, లేట్గా ఇచ్చిన లేటెస్ట్గా ఇస్తారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చిన్నదాన్ని కోరుకుంటావు, చిన్నదాన్నే కోరుకుంటావు, నీ ఆలోచన చిన్నది, గుర్తుపెట్టుకో. కానీ దేవునికి నీ పట్ల ఆయన ఆలోచన చాలా పెద్దది. ఆమేన్. హల్లెలూయా. నువ్వు చిన్న బహుమానాన్ని కోరుకుంటావు. చూడండి, ఒక రోజునంట ఒక పాప ఒక అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ మీరు అందరి బర్త్డేస్కి చాక్లెట్స్ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు కదా, నాకు కూడా ఇవ్వండి అంకుల్ అంటే, అదేంట్రా నాన్న, ఈ షాప్ అనేది తీసుకో అన్నారంట. లేదు అంకుల్, మీరు ఇస్తేనే తీసుకుంటా, మీరు ఇవ్వాలి అంకుల్, మీరు ఇస్తేనే నేను తీసుకుంటా అందంట. లేదు నాన్న, నీకెంత కావాలో అంత తీసుకో అన్నారంట. లేదు అంకుల్, మీరు ఇచ్చిందే నేను తీసుకుంటా. అదేంట్రా అంటే, ఆ పాప అంటుందంట, అంకుల్ నా చేతితో తీసుకుంటే నా చేయి చిన్నది కాబట్టి కొన్నే వస్తాయి, మీరిస్తే మీ చెయ్యి చాలా పెద్దది కాబట్టి చాలా వస్తాయి అన్నదంట. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి అర్థమైందా? చూడండి, పాప చెయ్యి చిన్న చెయ్యి. ఒకవేళ ఆ బాక్స్లో, లేకపోతే ఆ చాక్లెట్ బాక్స్లో ఉన్న బాటిల్లో ఉన్న చాక్లెట్స్ ఆ పాప ఇష్టంతో ఎంత తీసుకున్నా, తన గుప్పిడి అంటే తన చెయ్యి చాలా చిన్నది కాబట్టి కొన్ని వస్తాయి. చూడండి, కానీ ఆ పాపకు తెలుసు, అంకుల్ ఇస్తే ఏంటండి చాలా వస్తాయి, అంకుల్ ఇస్తే ఎన్ని వస్తాయి, చాలా వస్తాయి. అవునా. చిన్నది చూడట్లేదు, దేని కొరకు చూస్తుంది, పెద్ద వాటి వరకు చూస్తుంది. అవునా కదా. అప్పుడు అంకుల్ ఆశ్చర్యపోయారు, బా చిన్న పాపకి ఎంత తెలివి ఉంది, సరే నాన్న అని ఆ బాక్స్లో నుంచి, ఆ చాక్లెట్ బాక్స్లో నుంచి ఇలా తీసి ఇస్తే మామూలు సంతోషం కాదు. ఆ పాప 2 చేతులు చాపినా ఏమవుతాయండి, ఎక్కువైపోయి కింద పడిపోతాయి. అర్థమవుతుందా? అంకుల్ చెయ్యి ఎంత పెద్దది, ఆ షాప్ ఓనర్ చెయ్యి ఎంత పెద్దది,
ఆ గుప్పిలి ఇలా తీసి నాన్న పట్టుకోరా అంటే అలా 2 చేతులు పట్టి ఇలా పట్టుకొని వాటి కొరకు ఎదురు చూస్తూ ఉంటే అంకుల్ ఆ చేతిలో పెడితే అవి ఓవర్ఫ్లో అయిపోతాయి అన్నమాట. అర్థమవుతుందా? ఆ గుప్పిళ్ళు 2 నిండిపోయి కింద పడిపోతూ ఉంటాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన పట్ల మన ఆలోచన చిన్నదే, కానీ మన పట్ల దేవుని ఆలోచన చాలా పెద్దది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్నదానికే ఆశ పెట్టుకొని ఇంకా అవ్వట్లే. మనం కోరుకునేది చిన్నది, కానీ మన గురించి దేవుడు ఆలోచించేది చాలా పెద్దవి. ఆయన కార్యాల కొరకు కనిపెట్టుకొని అలా విశ్వాసంతో ఉంటే ఆ పెద్ద కార్యాలను చూడగలుగుతాం. ఆమేన్ చెప్పండి, ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున గుర్తుపెట్టుకో, చిన్న విశ్వాసం, ప్రైజ్ ది లార్డ్, నీ జీవితంలో ఒక బలమైన గొప్ప అద్భుతానికి ప్రారంభము. ఆమేన్, ఆమేన్. నమ్ము, నీ విశ్వాసమే ఎదుటి వారికి జవాబు చెప్పాలి. నీ క్రైస్తవ జీవితంలో ఎన్నో నువ్వు ఎదుర్కొన్నావు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు. తట్టుకోలేకపోతున్నాను, ఓర్చుకోలేకపోతున్నాను, బలహీనుడు అయిపోతున్నాను. ప్రజెంట్ నీ సిచ్యువేషన్ కూడా ఇలాగనే ఉందేమో, కానీ గుర్తుపెట్టుకో, నీవు అనుకున్న సమయంలో అనుకున్నట్లుగా జరిగితే ప్రభు మహిమ అక్కడ కనపరచబడదు. అన్ని పడాలి, కష్టాలు పడాలి, నిందలు పడాలి. దాని తర్వాత ఆ గొప్ప కార్యాలు ఉంటాయి చూడండి, అది నీకే కాదు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటది. ఆమేన్ చెప్పండి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ప్రభు కార్యాల కొరకు, ఆయన ఇచ్చే బహుమానాల కొరకు, ఆయన డిసైడ్ చేసిన ఆ సమయం కొరకు ఎదురు చూడాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున అలాంటి విశ్వాసం మన జీవితాల్లో నింపబడును గాక. చెప్పండి, 2 చేతులు చాచి చెప్పండి, ఈ మాట చెప్పండి. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. ప్రతి ఒక్కరం నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నానయ్యా. ఎస్ లార్డ్. చప్పట్లు కొడదామా? ప్రతి ఒక్కరం కూడా ధ్యానపూర్వకంగా ప్రభుని స్తుతిద్దాం, విశ్వాసాన్ని నింపుకుందాం. పరిస్థితులను బట్టి నీ విశ్వాస జీవితంలో చాలా బలహీనుడిగా ఉన్నావేమో. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయా మా జీవితం,
చేయాలంటూ నీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నానయ్యా. నీవు తప్పక చేసే దేవుడవు, నీవు నన్ను మరువని దేవుడవయ్యా. ఖచ్చితంగా మీ కార్యాలు నా జీవితంలో జరిగిస్తావనే విశ్వాసము నాలో ఉందయ్యా అని ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదామా ప్రతి ఒక్కరు? ఆమేన్. yes Lord. రెండు చేతుల పైకెత్తి విశ్వాసంతో ఈ మాట చెప్తామా? నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరములపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరములపై దృష్టి ఉంచినానయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. విశ్వాసంతో అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో. నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి చెప్పండి. నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. ఈ మాట చెప్తారా? మళ్ళీ చెప్పండి, హృదయపూర్వకంగా చెప్పండి ఈ మాట. నీవేదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. బిగ్గరగా బిగ్గరగా చెప్పండి. ఎంత గట్టిగా చెప్తారో అంత గట్టిగా చెప్పండి ఈ మాట. మీ హృదయంతో హృదయపూర్వకంగా చెప్పండి మాట. మనస్ఫూర్తిగా చెప్పండి మాట. నీవేదైనా చేయాలంటూ మీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. నువ్వు తప్పక చేస్తావనే విశ్వాసం మనలో ఉంది. నువ్వు తప్పక చేసే దేవుడవయ్యా. నువ్వు తప్పక చేసే దేవుడవయ్యా. చెప్పండి ఈ మాట చెప్పండి. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకు ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరములపై దృష్టి ఉంచినానయ్యా.
హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, ఇలా చేతులు చాచి అడిగితే నెట్టేసే దేవుడా? చెప్పండి, నెట్టేసే దేవుడా? చెప్పండి. ఆయన చేతులతో నీకు సహాయం చేసే దేవుడు. ఆయన గాయపడిన హస్తాలు నీకు సహాయపడతాయి అంతే. అవి ఏ పరిస్థితి అయినా, ఏ స్థితి అయినా, ఏ పోరాటమైనా, ఏ ఇబ్బంది అయినా, ఏ ఇరుకైనా, ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ బాధ అయినా, ఏ దుఃఖమైనా, ఆయన గాయపడిన హస్తాలు నీ కొరకు, నా కొరకే చాచే దేవుడండి. ఆమేన్ హల్లెలూయా. నీ కొరకు, నా కొరకే ఆయన సహాయము చేసే దేవుడు. ఆమేన్. ఎస్, అంత అద్భుతమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. మనల్ని దాటిపోయే దేవుడు కాదు. తన గాయపడిన హస్తాలతో మనల్ని పట్టుకొని మనల్ని నడిపించే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఎప్పుడు కూడా ఏ పరిస్థితిలో ఉన్నా ఈ మాటలు చెప్పండి. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నానయ్యా. ఎందుకంటే నా వల్ల ఏమీ కాదు, నా వల్ల నేను ఏమీ చేయలేను. నీ కార్యాల కొరకే నేను ఎదురు చూస్తున్నాను. నువ్వు తప్పక చేస్తావని నాకు ఆ విశ్వాసం ఉందయ్యా అని ప్రార్థనలో ఎక్కువగా ఈ మాటను దేవునితో చెప్పండి. ఆమె నిశ్చయముగా మీకున్న విశ్వాసం గొప్ప అద్భుతానికి ప్రారంభమవుతుంది. ఆమేన్ అని చెప్తామా? ఆమేన్ హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మరొక అద్భుతకరమైన దేవుని మాటను చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 29వ వచనం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. చూడండి, పేతురు చూడండి, చిన్న విశ్వాసంతో పేతురు నీటి మీద నడిచాడు. అవునా? అవునా కాదా? దేవుణ్ణి అడిగాడు, దేవా నేను కూడా ఎక్కడ నడవాలని కోరుకున్నాడు చెప్పండి? నీటి మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవివ్వయ్యా అని పేతురు గారు ఎవరిని అడిగారు? యేసయ్యని అడిగారు. ప్రైజ్ ది లార్డ్. రా పీటర్ వచ్చి అని చెప్పినప్పుడు విశ్వాసంతో అడుగులు వేశారు. అవునా? భలే ఉంది. నీళ్ళ మీద నడవడం సాగారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, పేతురు ప్రభువా నీవైతే నీళ్ళ మీద నడిచి చూడండి. పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. ఇక్కడ చూడండి, పేతురు పడవలోనే ఉంటే ఆ అద్భుతం చూసేవారా? అడిగారు. బాగా అర్థం చేసుకోండి. అడిగిన వెంటనే యేసుప్రభు వారు ఏం చెప్పారండి? రమ్మని సెలవిచ్చారు. సెలవివ్వగానే ఈయనేం చేశారు? ఆ దోణి లేదా ఆ పడవ దిగి అడుగులు బయటికి వేశారు. అవునా? చూడండి, ఆ దోణి దిగడం మనం చూసాం. అవునా కదా? ఓడ దిగకపోతే, దోణి దిగకపోతే అద్భుతం చూసేవారా? లేదు కదండి. దోణ నుంచి దిగబట్టే అద్భుతం. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రమ్మనగానే ఒక చిన్న విశ్వాసం ఆయన ఏం చేసిందంటే ఆ ఓడలో నుండి అడుగులు బయటకి వేసేటట్లుగా చేసింది. ప్రైజ్ ద లార్డ్. చూడండి, పేతురు పడవలోనే ఉండి ఉంటే అద్భుతం చూసేవాడు ఏంటండి? కాదు, అవునా కదా? చూడండి, అడుగులు బయటికి పెట్టినప్పుడే అద్భుతాన్ని అనుభవించాడు. ప్రైజ్ ద లార్డ్. కొద్దిసేపటికి ఆయన భయపడ్డాడు. దాని తర్వాత యేసు అతన్ని వదిలిపెట్టలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన జీవితంలో మనము కూడా చాలాసార్లు కొద్దిసేపు విశ్వాసం, కొద్దిసేపు అవిశ్వాసం. ఈయన విశ్వాసముతో అడుగులు ముందుకు వేసినప్పుడు నడిచాడు. ఎప్పుడైతే ఆ గాలిని, ఆ నీళ్లను అదంతా చూశాడో ఏమైందండి? భయపడ్డాడు. యేసయ్య వైపు చూసినప్పుడే విశ్వాసంతో ముందుకు వెళ్ళాడు. భయపడ్డం ఎప్పుడు భయపడ్డాడంటే ఆ చుట్టూ ఉన్న పరిస్థితులు చూసినప్పుడు భయపడ్డాడు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు విశ్వాసం ఉన్నట్లుగానే ఉంటుంది, పరిస్థితులను చూడగానే భయపడి ఏమవుతామండి? పేతురు ఆగిపోయినట్లుగా ఆగిపోతాం. ఆగిపోవడం ద్వారా ఏమవుతుంది? మునిగిపోతాం. అర్థమవుతుందా? ఆగిపోయిన మనం ఏమవుతాం? మునిగిపోతాం. నడిచినప్పుడు భలే ముందుకు సాగాడు, ఆగడం మొదలు పెట్టాడా మునిగిపోవడం అక్కడ ప్రారంభమవుతుంది. అవునా కదా? మన జీవితాల్లో కూడా అంతే. కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు చూసి భయపడుతూ ఉంటాం. దేవుని అడుగుతూ ఉంటాం, దేవా నాకు సహాయం చేయయా, నా జీవితంలో ఈ అద్భుతం చేయయా, నా జీవితంలో ఇదిగో ఈ ఆశ్చర్య కార్యాన్ని చెయ్యనయ్యా అనగానే వెంటనే ఎస్ ప్రభు సిద్ధంగా ఉంటారు. మనమేం చేయాలి? విశ్వాసంతో ఒక అడుగు బయట పెట్టాలి. ఆమేన్. బయట పెట్టిన అడుగులు కొనసాగుతూ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. పరిస్థితులను బట్టి అక్కడ గాలిని, నీళ్లను చూసి పేతురు ఆగినట్లుగా నీవు కూడా ఆగితే అక్కడ మునిగిపోవడం ప్రారంభమైంది. మన జీవితాలు కూడా మునిగిపోతాయి. అర్థమవుతుందా? అందుకని మన జీవితాల్లో ఒక చక్కని విశ్వాసం ఉండాలండి. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఇక్కడ చూడండి, ఆయన రమ్మగానే పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడచెను. కానీ నీళ్ళ మీద నడిచాడంట, అద్భుతం జరిగింది. కానీ చూడండి, విశ్వాసంతో వెళ్ళినప్పుడు కార్యం జరిగింది. వెంటనే గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని అడిగాడంట. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు చూడండి, కేకలు వేసినప్పుడు వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. భయముతో అంటున్నాను, దేవా నేను మునిగిపోతున్నానయ్యా అని కేకలు వేస్తున్నప్పుడు ప్రభు అన్నారంట అల్ప విశ్వాసి. ఈ రోజున మన జీవితాల్లో కూడా ఏముంది చెప్పండి? అల్ప విశ్వాసం. చెప్పండి, ఏముందండి? అల్ప విశ్వాసం ఉందంటారా లేదంటారా? ఉందండి. ఈ రోజున అదే అల్ప అక్కడ పేతుర్ని అంటున్నట్లుగానే మనతో కూడా ప్రభు అన్నారు, అల్ప విశ్వాసులారా ఎందుకు సందేహం? భయపడ్డాడు కదా. పేతురు ఏం చేశాడు? గాలిని చూసి భయపడ్డాడండి. దోణి దిగి విశ్వాసంతో అడుగులు వేసినప్పుడు ముందుకు వెళ్ళాడు. ఎప్పుడైతే కొద్దిగా సందేహం జరుగుతుందో, వెళ్తానో వెళ్ళలేనేమో, ఆగిపోతానేమో, ఆ గాలిని చూసి భయపడ్డాడు, మునిగిపోవడం ప్రారంభించాడు, భయపడ్డాడు. వెంటనే కేకలు వేసినప్పుడు అల్ప విశ్వాసానికి ఎందుకంత సందేహం? ప్రభు అన్నారు, ఆ మాటలో అర్థమేంటో తెలుసా? నేను లేనా? ప్రైజ్ ద లార్డ్. కాపాడే దేవుడను, సహాయం చేసే దేవుడను, చెయ్యి చాపి నీ కొరకు నా హస్తాలు, నా కరుములను ఇలా చాచే దేవుడను, నీకు సహాయం చేసే దేవుడను నేను లేనా? ప్రైజ్ ద లార్డ్. ఇదిగో అదే మాట ఈ ఉదయకాలపు సమయంలో ప్రభు మనతో కూడా మాట్లాడుతున్నారండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడతీవి అని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు
చూడండి, అనిగెను. అంతట దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన భయపడ్డాడు, కానీ దేవుడి చెయ్యి ఆయనను వదిలిపెట్టలేదు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, నువ్వు కష్టంలో ఉండి, నష్టంలో ఉండి, బాధలో ఉండి, భయంకరమైన పోరాటంలో ఉంటే దేవుడు నువ్వు పెట్టే కేకలను వినరేమో అని నువ్వు అనుకుంటున్నావు. ఆయన ఖచ్చితంగా వినే దేవుడిగా ఉన్నారు. ఆయన కరములు ఎప్పుడు నీ కొరకే చాపి ఉంచే దేవుడిగా ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు ఆ సిలువ వేసిన ఆ పోస్టర్ చూసారా? ఎప్పుడైనా పిక్చర్ చూసారా? ఆయన గాయపడిన హస్తాలతో ఆయన చేతులు ఎలా ఉన్నాయండి? ఎలా ఉన్నాయి చెప్పండి? ఇలా చాచి ఉన్నాయి, అవునా? గాయపడిన హస్తాలు చాపి ఉంచిన దేవుడిగా ఉన్నారు. ఇలా ఆ పోస్టర్ అందరికీ తెలుసు. చిన్న పిల్లల్ని అడిగినా ఆ పోస్టర్, నాన్న యేసు ప్రభు వారిని ఎలా సిలువ వేశారు, ఆయన ఎలా సిలువ వేయబడ్డారు అనగానే వెంటనే చూపిస్తారు, ఆ పోస్టర్ చూపిస్తారు. ఇలా 2 చేతులు చాచి. ఆ గాయపడిన 2 చేతులు ఎవరి కొరకో తెలుసా? మన కొరకే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామండి, గట్టిగా చప్పట్లు కొడదాం. ఉదయకాల సమయంలో చాలా చక్కగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కదా. ఎస్, అవునండి. ఆయన మనల్ని నడిపించటము కొరకే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన మనం కష్టంలో, నష్టంలో, బాధలలో, కన్నీళ్లతో ఉన్నప్పుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు, కానీ ఆయన నడిపించే దేవుడిగా ఉన్నారు. ఈ రోజున ప్రభు అన్నారు చిన్న విశ్వాసం. చెప్పండి, ఏంటండి? చిన్న విశ్వాసం. ఈ రోజున ఆ చిన్న విశ్వాసమే నీలో లేదనుకుంటా. ఈ ఆరాధనలో నింపుకో ఆ విశ్వాసాన్ని. ఆమేన్, ఆమేన్. నువ్వు నీ విశ్వాసం ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్ప కార్యాలను, బలమైన కార్యాలను చూడగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. కొద్దిసేపు విశ్వాసం, కొద్దిసేపు విశ్వాసం లేని జీవితం. విశ్వాసంతో ఉన్నప్పుడు నడవగలిగాడు, విశ్వాసంలో ఆగిపోయినప్పుడు మునిగిపోయాడు. అవునా? పేతురులాగా మునిగిపోతావా? విశ్వాసంతో సాగిపోతావా? ఎంతమందికి సాగిపోవాలనుంది? సాగిపోవాలనుందా? దేవుని చూస్తూ మనం ముందుకు వెళ్ళాలండి. ఆమేన్. చిన్న విశ్వాసం. ఖచ్చితంగా నా దేవుడు నా జీవితంలో అద్భుతాన్ని చేస్తారు, అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా జీవితంలో నా దేవుడు ఖచ్చితంగా కార్యాన్ని చేయగలరు. ఆమేన్. ఆయన సమర్థుడు. చెప్పండి, ఆయన ఏంటండి? సమర్థుడు. ఆయన కొన్ని మాత్రమే చేయగలుగుతారా? లేదు, ఆయన అన్నీ చేయగలుగుతారు. ఆమేన్, 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 ఆమేన్. కొద్దిమంది కొన్నిటికే స్పెషలిస్టులు, అవునా? కానీ మన దేవుడు సర్వాంతర్యామి, సర్వము చూసే దేవుడు. ఆమేన్ అని చెప్పండి. సర్వాన్ని చేయగల దేవుడు. ఆమేన్. నీ కొరకు ఏదైనా చేయగల దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆయన నీ కొరకు సమస్తాన్ని చెయ్యగలరు. కొన్ని చేసి కొద్ది వరకే నీ జీవితంలో ఆయన ఉండే దేవుడు కాదు, అన్ని విషయాల్లో ఉండే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆయన అద్భుతము నీ జీవితంలో ప్రారంభించబడాలంటే నీకు విశ్వాసం ఉండాలి. ఆమేన్, ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. దోణలో అద్భుతాన్ని తన జీవితంలో కూడా అనుభవించాలనుకున్నాడు పేతురు, అవునా?
ఆ అనుభవం నీ జీవితంలోనికి రావాలంటే నీవు కూడా విశ్వాసంతో ముందుకు అడుగులు వేయాలి. అడుగులు వేసినప్పుడు ఆ అద్భుతాన్ని అనుభవించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, యేసు ప్రభువారు అద్భుతము చేసే దేవుడని అందరు అక్కడ యేసు ప్రభువారిని చూస్తున్నారు. ఎందుకంటే నీళ్ళ మీద అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అర్థమవుతుందా? పేతురు కూడా అది కావాలనుకున్నాడు. దేవా, అద్భుతం నా జీవితంలో అనుభవం కావాలి అంటే రా పేతురు. ఎప్పుడైతే అడుగులు వేస్తూ ఉన్నాడో అద్భుతాన్ని అనుభవించాడు. ఎప్పుడైతే గాలిని చూశాడో ఏమైందండి? ఆగిపోయాడు, మునిగిపోయాడు కదా. నీ జీవితంలో కూడా నీవు అద్భుతాన్ని అనుభవించాలంటే, దాన్ని రుచి చూడాలంటే విశ్వాసముతో అడుగులు వేయి. అంతే, అడుగులు వేయి. ప్రభు మహిమ ఎంత గొప్పగా ఉంటుందో నువ్వు చూస్తావు. అంతే. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్, ఆమేన్. ఆ అనుభవం మనకు కావాలండి. ప్రైజ్ ది లార్డ్. ఆ అనుభవం మనకు కావాలి. ఆ అద్భుతాన్ని చూసే అనుభవం మనకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున చాలా మంది జీవితాలు కొద్దిసేపు విశ్వాసం, కొద్దిసేపు అల్ప విశ్వాసం, అవిశ్వాసం, విశ్వాసం కొద్దిసేపేమో విశ్వాసం ఉండదు. జరిగిస్తాడు అని అంటాం, అదే నోటితో జరుగుతుందో జరగదో, అవుతుందో అవ్వదో, ఏమవుతుందో కదా. కానీ ఖచ్చితంగా మన దేవుడు ఏదైనా చేస్తారంటే, ఆయన ఏదైనా చేయగలరు. ఈ రోజున ఉదయకాల సమయంలో మార్నింగ్ నేను నవీన్తో ఫోన్ మాట్లాడాను కొద్దిసేపు. ఎందుకో తెలియని వేదన, బాధ, చాలా బాధ ఉంది. ఒక పక్క నేను వెళ్ళలేదని బాధ సగం ఉంది. అంటే ఆ తల్లి తండ్రిని చిన్నప్పుడే బిడ్డలు కోల్పోయారు. నవీన్, మౌనిక మీరు చూసినట్లే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలా, అంటే వాళ్ళు ఇలా పాకేవారనమాట, అలా ఉండేవారనమాట. సో బిడ్డల్ని దేవుడు మాకైతే మా చేతుల్లో పెట్టారు. మేము అన్ని విషయాల్లో వారిని చూసుకుంటున్నాం. ఉదయకాల సమయంలో సేవకులు మరి ప్రయాణమై హైదరాబాద్ ప్రాంతానికి, మరి ఇక్కడ నుంచి 3 గంటలకి మరి బ్రదర్స్, శాలెం బ్రదర్, జగన్ బ్రదర్, వీళ్ళు కూడా, ప్రేమ్, వీళ్ళందరూ వెళ్ళారు పాస్టర్ గారితో. ఎందుకంటే సడన్గా ఇంకా డాక్టర్స్ అందరూ వచ్చేసారు. తనకి ఆపరేషన్ చేయాలి అంటే కంప్లీట్గా ఒక 6 మెంబర్స్, 5 to 6 మెంబర్స్, 5 నుంచి 6 డాక్టర్స్ చేయాలి కలిసి. ఎందుకంటే తను చిన్నప్పుడే, పుట్టినప్పటి నుంచి, తను పుట్టడమే 2 కూడా పిల్లలు హ్యాండిక్యాప్. మనలాగా వాళ్ళ కాళ్ళు ఉండవు. అంటే మన అడుగులు ముందుకుంటాయి, ముందుకు వేస్తూ నడుస్తూ ఉంటాం కదా. వాళ్ళు ఇలా వంగిపోయి కాళ్ళు కూడా చాలా బెండ్, అంటే ఇలా వంకరగా ఉంటాయి, చేతులు కూడా వంకరగా ఉంటాయి. ఆ 2 కాళ్ళు కూడా అంటే స్ట్రైట్గా వేయరు, వారు ఇలా వేస్తారు, సైడ్కి వేస్తారు అన్నమాట అడుగులు. దేవుడు మరి తల్లి తండ్రి చిన్నప్పుడే మరి వారి కోల్పోయిన రోడ్డు మీద మరి వారి తల్లిదండ్రులు బస్ స్టాప్లో, రైల్వే స్టేషన్స్లో అడుక్కుంటూ ఉండేవారు అన్నమాట. సో బిడ్డలు వాళ్ళు పుట్టిన తర్వాత వారిద్దరు మరణించడం, ఫస్ట్ వాళ్ళ నాన్న చనిపోయారు, అదే బయట రోడ్డు మీదనే ఆయన చనిపోయారు. తర్వాత అమ్మ మరణించారు. తర్వాత ఈ బిడ్డలు, నవీన్ ఇంకా చాలా చిన్న పిల్లోడు. దాని తర్వాత మరి ఇంకా కాలం గడుస్తున్న కొలది వారు పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు. దేవుడైతే అలాంటి బిడ్డల్ని చూసుకునే ధన్యతను మాకు ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. సేవకుడు ఈ రోజున ఉదయకాల సమయంలో హైదరాబాద్కి వెళ్ళే మూమెంట్లో నాకు ఆతృతగా ఉంది. ఆపరేషన్ కదా, నేను కూడా తల్లిగా ఉంటే బాగుండు అని.
కానీ సేవకుడు ఒకే మాట చెప్పారు, మనమిద్దరు వెళ్తే ఇక్కడ దేవుని పని ఆగిపోతుంది. ఇక్కడ నీవు దేవుని పని చేయి, అక్కడ నేను వెళ్ళి దేవుని పని చేస్తా. సో దేవుడు సేవకుడు ఒక మాట చెప్పారు, మనల్ని ఇద్దరిని ఏర్పరచుకుంది ఇలాంటి బిడ్డల కొరకే నాన్న. దేవుడు మన జీవితాన్ని ఇలా జతపరిచి ఇలాంటి బిడ్డల కొరకు బ్రతికే కృపను దేవుడు మనకిచ్చారు, ఈ ధన్యతను మనకిచ్చారు అని. ఆ మాటకు నిజంగా చాలా సంతోషం వేసింది. నిజమే కదా, ఇలాంటి బిడ్డలు ఇంకా ఏం కావాలి జీవితంలో? ఇలాంటి బిడ్డల కొరకు బ్రతికే కృపను దేవుడు మనకిచ్చారు. సేవకుడు వెళ్తున్నారు, ప్రాణమై మరి హైదరాబాద్ రీచ్ అయ్యారు. వాళ్ళు రీచ్ అవ్వకముందే కొద్ది సమయం నేను తీసుకొని నవీన్తో నేను మాట్లాడా. నవీన్, నువ్వేం బాధపడకు నాన్న, నువ్వేం ఆలోచించకు, ధైర్యంగా ఉండు అంటే ఒకే ఒక మాట చెప్పాడు, హే నాకేమవుతుంది మమ్మీ, నాకేం కాదు, నాకు దేవుడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు ఉన్నాడు మమ్మీ, నాకేం కాదు, నువ్వేం టెన్షన్ పడకు అన్నారు. సరే నాన్న జాగ్రత్త, ఊరికే ఆలోచించకు, ఏమైపోతుందో ఆలోచించకు నాన్న, డాడీ దగ్గరలోనే ఉన్నారు, వితిన్ మీకు ఒక హాఫ్ అన్ అవర్లో డాడీ నీ దగ్గర ఉంటారు అంటే సరే మమ్మీ అని ఫోన్ పెట్టేశాడు. వాడు నేను తన ఫోన్తో నేను మాట్లాడలే, నేను ఎవరి ఫోన్తో మాట్లాడినంటే సత్యనారాయణ అయ్యా చూసుకోవడానికి అక్కడ ఉన్నారు కదా, మరి ఆయన ఫోన్తో నేను మాట్లాడాను. నేను ఎప్పుడైతే ఫోన్ పెట్టేసి నాకు చాలా బాధగా ఉంది, దుఃఖం ఎక్కలేని దుఃఖం, అరే ప్రజెంట్ ఆ సిచ్యువేషన్లో నేను లేనే, వాడు బాధపడుతున్నాడు అనుకుంటా అని ఒక పక్క మనసంతా లాగుతుంది. కొద్దిసేపు అయిన తర్వాత ఆ ఫోన్ అలానే పట్టుకొని ఏంటో ఐడల్గా అలా కూర్చుండిపోయాను. ఎందుకో వాట్సాప్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తూ ఉన్నాను. నవీన్ స్టేటస్ చూశాను ఈరోజు నా స్టేటస్ నేను మాట్లాడిన ఒక 10 నిమిషాలకి ఆ స్టేటస్ ముందే పెట్టేశాడు. వాడు పెట్టిన స్టేటస్ ఏంటి అంటే, ఏమైనా చేయగలవు, నా కథ మొత్తం మార్చగలవు అనే స్టేటస్, ఆ చిన్న వర్డ్, ఆ పాట పెట్టాడండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏమైనా చేయగలవు, నా కథ మొత్తం మార్చగలవు. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం వేసింది ఆ చిన్న బిట్, ఏమైనా చేయగలవు, నా కథ మొత్తం మార్చగలవు. చాలా సంతోషం అనిపించింది. నేను బయటికి ఉన్న ఎంతో వేదన గుండెల్లో ఉంటుంది కదా, గుండెల్లో చాలా వేదన. అంతకుముందు చూడ్డానికి వెళ్ళినప్పుడు డాడీ మళ్ళీ నేను నార్మల్ అయిపోతానా, మమ్మీ నేను నార్మల్ అయిపోతానా, మళ్ళీ నేను చదవగలుగుతానా, మాకు ఒక ఆశ అండి. అమ్మ అనాథ శరణాలయం, ఇక్కడ అమ్మ తేజ మినిస్ట్రీస్ నుంచి సేవకుడు ఆశ ఎప్పుడు అనేవారు అనమాట, ఇంతమంది పిల్లల్ని పెంచుతున్నాను కదా, చాలా లోటుపాట్లు ఉంటూ ఉంటాయి శరణాలయంలో కదా, చాలా అంటే ఏదైనా ఏ విషయంలో అయినా ఎవరైనా ఉంటే బాగుంటుంది అన్నట్లుగా ఉంటుంది కదా. సేవకుడు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, శరణాలయం నుంచి ఒక కలెక్టర్ ఉంటే ఎలా ఉంటుంది? ఊరికి ఇదే మాట, శరణాలయంలో నుంచి ఒక్క కలెక్టర్ అయినా రావాలి ఏసయ్యా, నా బిడ్డలు గొప్ప వాళ్ళు అవ్వాలని బాగా చదువుతాడండి. ఫిఫ్త్ సెమిస్టర్లో కూడా పాండిచేరిలో చదువుతున్నాడు. ఎంఏ ఇంటిగ్రేటెడ్ హిస్టరీ ఫైనల్ ఇయర్, చాలా చక్కని పర్సంటేజ్ వచ్చింది. తన క్లాస్లోనే తను ఫస్ట్. ఇంకొక సెమిస్టర్ ఉంది, యూపీఎస్కి కూడా ప్రిపేర్ అవుతున్నారు. మేము అనుకున్నాం, కొడుకు చేతికి వచ్చేసాడు అనుకున్నాం. ఈ మూమెంట్లో మరి నవీన్కి యూనివర్సిటీకి వెళ్తున్నప్పుడే యాక్సిడెంట్ అవ్వడం, బైక్ మీద నుంచి కింద పడడం, అంటే తను ఎదుగుతున్న కొలది తన బాడీ వెయిట్ అంతా కూడా ఈ నడుము మీద పడతా ఉంటుంది కదా, అంటే మనలాగా ఉండదు, తన స్పైన్ సిస్టమ్ అంతా మనలాగా ఉంటుంది, నరాలన్నీ దగ్గరికి, ఇదంతా కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇంకా ఎప్పటికైనా తనకు ప్రాబ్లమే, ఎప్పటికైనా. ఎందుకంటే
ఎదుగుతున్న కొలది, వెయిట్ పడుతున్న కొలది ఆ బాడీ పైన చాలా ప్రమాదం అన్నమాట. ఇంకా దాంతో ఆ బాబు పడడం అలా అన్నీ ఒకటేసారి అయిపోయాయి. కానీ నిశ్చయముగా ఆ స్టేటస్ చూసినప్పుడు ఏదైనా చేయగలవు, నా కథ మొత్తం మార్చగలవు అన్నప్పుడు చాలా సంతోషం వేసింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిశ్చయముగా మరి దేవుడు అద్భుతమైన రీతిలో గొప్ప కార్యాన్ని చేయాలి. ఆమె ప్రజెంట్ ఇప్పుడు 2 o'clock ఆల్రెడీ ఆపరేషన్కి అన్ని సిద్ధం చేస్తున్నారు, అన్ని ప్రిపరేషన్లో ఉన్నారు డాక్టర్స్. ఇంకా లాస్ట్ చివరిగా టెస్టింగ్, తనకు సంబంధించిన ఒక టెస్ట్ ఉంది. ఆ టెస్ట్లో మన డాక్టర్స్ ఆ టెస్ట్ అంతా చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు అట్లా మరి తన ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. చాలా సివియర్ సర్జరీ, చాలా క్రిటికల్ కండిషన్. దేవుడే ఆ బిడ్డను ముట్టాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే తన అంతా కూడా మరి తన స్పైన్ అంతా, సిస్టమ్ అంతా కూడా చాలా ఇలా మనలాగా స్ట్రైట్గా ఉండదు. ఇప్పుడు తనంతా వంకరగా ఉంటుంది. ఇప్పుడు డాక్టర్స్ అంతా కూడా తిరిగి అదంతా కూడా స్పైన్ అంతా కూడా పెద్ద ఆపరేషన్ చేసి మధ్యలో తనకి అంటే ఏవైతే నీడెడ్గా ఉన్నాయో అవన్నీ సెటప్, ప్లేట్స్ అన్నీ కూడా సెటప్ చేస్తూ ఉంటారు. దేవుడే ఆ బిడ్డని అద్భుతమైన రీతిలో నడిపించాలి. ఆమేన్, ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. పాప మౌనిక దానికి ఉన్నదే ఒక తమ్ముడు, అవునా? గుండెలో చాలా బాధ. దేవుడే ఆ 2 బిడ్డలకి చక్కని క్షేమాన్నించి బిడ్డని మరి వాళ్ళిద్దరిని నడిపించాలి. దేవుడు ఇంకను కూడా మరి ఈ ఆపరేషన్ విషయంలో దేవుడు సక్సెస్ చేయాలని ప్రార్థన పూర్వకంగా మనమందరం ప్రార్థన చేద్దామండి. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది చెప్తున్నాను, చిన్న విశ్వాసం ఏం చేస్తుంది? గొప్ప అద్భుతానికి ప్రారంభం. ఆమేన్. ఈ రోజున విశ్వాసము నింపుకుందామండి. అంటే అవిశ్వాసంతో ఇక్కడికి మీరు వచ్చారేమో, గుర్తు పెట్టుకోండి, మన దేవునికి సమస్తము సాధ్యము. ఆమేన్. ఆయనకు తెలుసు ఎప్పుడు ఎక్కడ ఏమి చేయాలి, ఎప్పుడు ఏది జరిగించాలి. ఆయనకు తెలుసు. ఆమెను చెప్దామా? ఆయనకు తెలుసు. ఆమేన్. మనము ప్రార్థించే వారము మాత్రమే. మన ప్రార్థనలో విశ్వాసము ప్లస్ ప్రార్థనతో కూడిన విశ్వాసం మనలో ఉండాలి. మనం ప్రార్థించే వారము, ఆయన అద్భుతాన్ని చేసేవారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మనుషులముగా మనం చేయవలసింది ఒక్కటే, ప్రార్థన విశ్వాసం, ప్రార్థన విశ్వాసం. ఆయన కార్యాలు చేసే దేవుడిగా ఉన్నారు. ఉదయకాల సమయంలో అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. రెండు చేతులు పైకెత్తి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుదామా? రెండు చేతులపై చేతులపై రెండు చేతులపై చిన్న విశ్వాసం, చిన్న విశ్వాసం. గొప్ప అద్భుతానికి ప్రారంభము, గొప్ప అద్భుతానికి ప్రారంభం. ఎవరి వైపు చూడకండి, ఎవరి మాటలు వినకండి. మనుషుల మాటలు మనల్ని కృంగతీస్తుంది.
మనుషుల మాటలు బలహీనులుగా చేస్తాయి. కృంగిపోతూ ఉంటాం, బలహీనమైపోతూ ఉంటాం. గాలిని చూసి పేతురు భయపడ్డాడు కదా. ఈ రోజున నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు కూడా ఆగిపోతున్నావేమో. ఆగిపోతున్నావా? ఎవ్వరి వైపు చూడకు. ఎవరి వైపు చూసినా నువ్వు ఆగిపోవాల్సిందే. అందుకనే దేవుని వైపే చూద్దామండి. చిన్న విశ్వాసం అడుగువే, దేవుడే నడిపిస్తారు. మధ్యలో వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయనకు తెలుసు ఎప్పుడు ఏ సమయంలో ఏది నీ కొరకు చెయ్యాలో, నీ కొరకు ఏమి జరిగించాలో ఆయనకు తెలుసు. నువ్వు కోరుకునేది చిన్నదేమో, కానీ ఆయన నీ పట్ల ఆశ పెట్టుకుంది, నీకు ఇవ్వాలనుకున్నది చాలా పెద్దది. అందుకనే ఆయన కార్యాల కొరకు ఎదురు చూడాలి. మన చిత్తం మన కార్యాల కొరకు కాదు, ఆయన చిత్తం ఆయన కార్యాల కొరకు మన జీవితాలు ఉండాలి. ఆమేన్, ఆమేన్. నమ్మండి, విశ్వసించండి, ప్రభు కార్యాలు మీ జీవితంలో మొదలవబోతున్నాయి. అంతే. ఆమేన్. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాస్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. చెప్పండి మాట, ఈ మాట చెప్పండి. దేవా నీవు మాతో ఉంటే అంతే చాలయ్యా. ఏ శత్రువు, ఏ పోరాటము, ఏ పరిస్థితులు, ఏ భయంకరమైన ఇబ్బందులు నీకు కీడు చేయాలని చూస్తున్నా, ప్రభుని పక్షాన నిలబడి వాటినన్నిటిని మేలుకరంగా మార్చే దేవుడు ఆయన. ఆయన ఆజ్ఞ లేనిదే ఏది కూడా జరగదండి. అసలు ఆయన కంచెను దాటడానికి ఎవరికి ఉందండి దమ్ము? ఆయన నీ చుట్టూ బలమైన అగ్ని కంచెను ఉంచి ఉన్నారు. ముట్టుకోవడానికి, ఎదురు రావడానికి, నిన్ను పతనం చేయడానికి ఎవ్వరికి అధికారం లేదు. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని చెప్పండి మాట. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన
పరిస్థితిలో మీరున్న, ఏ పరిస్థితి మీకు ప్రతికూల పరిస్థితిగా ఉన్నా, ప్రతికూల పరిస్థితిలోనే ఇంకా 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 ఎక్కువగా బిగ్గరగా మొరపెడదాం. నీకు సాధ్యమయ్యా, ఈ పరిస్థితుల నుంచి మమ్మల్ని దాటించగలవు, తప్పించగల దేవుడవు నీవయ్యా, సహాయం చేసే దేవుడవు నీవయ్యా. నీవు తప్ప నాకే ఆధారం లేదయ్యా. ఆయన ఏదైనా చేయగలుగుతారండి. చెప్పండి విశ్వాసంతో. ఆవగించంతైన విశ్వాసం మనకుండాలి. చిన్న విశ్వాసం గొప్ప అద్భుతాలకు ప్రారంభము. Yes, Lord, మీకే సాధ్యము, మీకే సాధ్యము ప్రభువా, మీకే సాధ్యము, మీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, మీకే చిన్న విశ్వాసం దేవా, పరిస్థితులను బట్టి ఆ విశ్వాసంలోనికి నేను వెళ్ళొద్దయ్యా. చిన్న విశ్వాసం ఎక్కడ కూడా నా ఆత్మీయ జీవితంలో నేను ఆగిపోవడానికి వీలు లేదు. ఎస్, నువ్వు నా జీవితంలో నా గర్భాన్ని తెరవగలవు. ఖచ్చితంగా నా గర్భాన్ని
నడవగలిగే దేవుడవు నీవు. నా జీవితంలో నా ఆత్మీయ స్థితిలో నన్ను బలపరిచే దేవుడవు. నా పరిస్థితులను మార్చే దేవుడవు. నా చీకటి బ్రతుకును మార్చే దేవుడవు. నా జీవితంలో అద్భుతం చేసే దేవుడు. నా జీవితంలో నన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టే దేవుడు. ఎక్కడ తృణీకరించబడ్డాను, ఎక్కడ వెలివేయబడ్డాను, ఎక్కడైతే మోసపోయాను, ఎక్కడైతే అవమానించబడ్డాను, అక్కడే నీవు నన్ను నిలబెట్టే దేవుడవని నమ్ముతున్నాను. అక్కడే నా తల ఎత్తి ప్రభా ఎత్తబడే జీవితం నాకిచ్చే దేవుడు అని నమ్ముతున్నాను. నా స్థితిని మార్చే దేవుడు అని నమ్ముతున్నాను. నా కుటుంబ పరిస్థితులను చక్కబెట్టే దేవుడు అని నమ్ముతున్నాను. నీవేదైనా చేయగల దేవుడు, మా కథ మొత్తం మార్చే దేవుడు. సహాయం చేయండి ప్రభు, కృప చూపించండి.